హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము ఎక్కడున్నామో తెలియక ఆశ్చర్యపడుతున్నారా? ప్రస్తుతం అయితే మేము రైల్వే స్టేషన్లో రైల్లో ఉన్నాము. మేము సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్నాము. ఎందుకు మంచిర్యాల వెళ్తున్నామో మీకు కాసేపట్లో చెప్తాను. ట్రైన్ అయితే చాలా డిలేగా ఉంది, కానీ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ సీట్లో కూర్చున్నారు. సో ట్రైన్ తొందర స్టార్ట్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. సో ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ట్రైన్ జర్నీ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మోస్ట్లీ నేనైతే బస్సే ప్రిఫర్ చేస్తాను. సో చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాను. మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా, బస్ జర్నీ ఇష్టమా? మోస్ట్లీ మీరు జర్నీ చేయడానికి ఏది ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు బోర్ కొట్టొద్దన్న ఇంటెన్షన్లో నేనైతే ఆహా నుంచి 2-3 సినిమాలు డౌన్లోడ్ చేసుకొని మొత్తం సినిమాలు చూసుకుంటే ట్రైన్ జర్నీ చేద్దామని ప్లాన్ చేసిన. కానీ మా ఆవిడేమో ఎప్పుడు ఫోనేనా, అట్లీస్ట్ ట్రైన్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడని ఫోన్ లాక్కొని ఆమె దగ్గర పెట్టుకున్నది. ఇక చేసేదేమీ లేక మా ఆవిడతో మాట్లాడుతూ ట్రైన్ జర్నీ కొనసాగిస్తున్నాను. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఈ పట్టాలను చూస్తుంటే మాత్రం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. సో మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఈ పట్టాలు కూడా మనతో వస్తున్నట్టు అనిపిస్తుంటాయి కదా. సో నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఈ పట్టాలని చూస్తుంటే. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ నుంచి మంచిర్యాలకి సో మధ్యలో అయితే గ్రీనరీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం గ్రీనరీ అంటే. సో నేను ఆ గ్రీనరీ చూస్తూ ట్రావెల్ చేస్తున్నాను. సో ఆ గ్రీనరీ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రీనరీ పొలాలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో పొలాలంటే నాకైతే చాలా ఇష్టము. ఆ గ్రీనరీ అన్న, పొలాలన్న, చెట్లన్న నాకు చాలా ఇష్టము. ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉన్నాయి పొలాలు. సో ట్రైన్ నుంచి వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. ట్రైన్లో నుంచి మీరు ఇక్కడ ఆ వ్యూ చూడొచ్చు. సో గ్రీనరీ చూస్తుంటే సడన్గా మా ముందు సీట్లో ఉన్న పాప చాలా క్యూట్గా కనిపించింది. సో ఆ పాపని వీడియో తీస్తుంటే ఆ పాప నా మీద కంప్లైంట్ చేసింది, డాడీ నన్ను వీడియో తీస్తున్నాడని. సో ఆ పాప క్యూట్గా ఉండడంతో నేను వీడియో తీశాను. వాళ్ళ డాడీ మాత్రం నన్ను అయితే ఏమనలేదు. సో పాప చాలా క్యూట్గా ఉంది కదా. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. ట్రైన్ అయితే లేట్‌గా స్టార్ట్ అయినా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ప్రస్తుతం అయితే మనం జనగాంకి చేరుకున్నాము. సో జనగాం అయితే మాకిక్కడ రిలేటివ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో మా వైఫ్ వాళ్ళ పిన్ని వాళ్ళు జనగాంలోనే ఉంటారు. సో వాళ్ళదైతే సైకిల్ బిజినెస్. సో మీ రిలేటివ్స్ ఎవరైనా జనగాంలో ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ప్రస్తుతం అయితే మనము జనగాం రైల్వే స్టేషన్ చేరుకున్నాము. సో జనగాం రైల్వే స్టేషన్ ఎలా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. సో ట్రైన్ ఫుడ్ చాలా వరస్ట్‌గా ఉంటదని అందరికి తెలుసు కదా. సో ఆ ఇంటెన్షన్ కొద్దీ ఇంట్లోనే పాప్‌కార్న్ తయారు చేసుకొని వెళ్ళాము. ఆకలైతే తిందామని ఇంటెన్షన్‌లో. సో మధ్యలో నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ పాప్‌కార్న్ తింటూ మా ట్రావెల్‌ని మేము కొనసాగిస్తున్నాము. నేచర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో ఇక్కడ గ్రీనరీ నేచర్‌ని మీరు ఇక్కడ చూడొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ నేచర్. ఇక్కడైతే వీడియో స్లో అయింది కదా. సో మీరేమనుకుంటున్నారు, ట్రైన్ స్లోగా వెళ్తుంది అనుకుంటున్నారా? ట్రైన్ అయితే స్లోగా వెళ్ళట్లేదండి. సో నేనే నేచర్ని బాగా క్యాప్చర్ చేద్దామని ఇంటెన్షన్లో స్లో మోషన్లో షూట్ చేశాను. సో స్లో మోషన్లో అయితే చాలా బాగా వచ్చింది. సో ఎలా ఉందో చూడండి. సో మనమైతే ఇప్పుడే కాజిపేట చేరుకున్నాము. సో కాజిపేట గురించి మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. సో కాజిపేటకి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మా వైఫ్ వాళ్ళది కాజిపేటే కాబట్టి. సో ఐ ఫౌండ్ మై సోల్‌మేట్ ఇన్ కాజిపేట ఓన్లీ. సో కాజిపేటకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది.
కాజిపేటలో వడ్డపల్లి చెరువు చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేనైతే ఒక్కసారి అక్కడికి వెళ్ళాను. సో, అదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దాన్ని కూడా మేము వీడియోలో క్యాప్చర్ చేశాము. సో, మార్నింగ్ అయితే చాలా బాగా కనిపిచ్చేది. సో, నైట్ కాబట్టి కొంచెం డల్‌గా వీడియో రికార్డ్ అయింది. మనం ఇక్కడ వడ్డపల్లి చెరువు చూడొచ్చు. చాలా పెద్దగా ఉంటుంది ఈ చెరువు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది. మీరెప్పుడన్నా వడ్డపల్లి చెరువుకి వెళ్లారా? సో, వెళ్తే ఎప్పుడెళ్లారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకొక 3 గంటలు మనం ట్రావెల్ చేస్తే మనం డెస్టినేషన్ రీచ్ అవుతాము. సో, మంచిర్యాల వెళ్ళాలంటే ఇంకొక 3 గంటలు పడుతుంది. సో, నేను మంచిర్యాల స్టేషన్ దిగగానే మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో, మొత్తానికైతే మనం మంచిర్యాల చేరుకున్నాము. మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడే మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దిగుతున్నాము. సో, ట్రైన్ అయితే నార్మల్ టైం కన్నా ఒక 2 అవర్స్ డిలే ఉంది. ఆల్మోస్ట్ 9:30 అయింది ఇక్కడే. సో, మేము మంచిర్యాల స్టేషన్‌లో దిగాము. సో, మంచిర్యాల స్టేషన్‌కి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సో, నేను చెన్నైలో జాబ్ చేసేటప్పుడు ప్రతిసారి మంచిర్యాల స్టేషన్‌కి వచ్చే నేను చెన్నైకి వెళ్ళేవాడిని. ఇంకా మీకు మంచిర్యాల ఊరు గురించి చెప్పాలంటే, మంచిర్యాల ఊరికి మనకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజులన్నీ మంచిర్యాలలోనే గడిచాయి. నా గ్రాడ్యుయేషన్ నేను మంచిర్యాలలోనే చేశాను. అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను మంచిర్యాలలో చదువుకున్నాను. సో, నా జీవితం మలుపు తిరిగిందంటే మంచిర్యాలలోనే అది. సో, నేను ఇక్కడ మీకు మంచిర్యాల స్టేషన్ ఎలా ఉందో చూపిస్తాను. సో, ఇక్కడ మంచిర్యాల స్టేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. మేమైతే యాక్చువల్‌గా మేము మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్ళాల్సింది. కానీ ఇక్కడ లేట్ అవ్వడంతో మేము మంచిర్యాలలోనే ఈ రాత్రి ఉండాలన్న ఇంటెన్షన్‌తో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో, మా మేనత్త వాళ్ళు మంచిర్యాలలోనే ఉంటారు. సో, మంచిర్యాలలో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిర్యాల ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. సో, మంచిర్యాల ఎలా ఉందో ఒక్క లుక్ ఎయండి ఓసారి. ఈ మంచిర్యాలని చూస్తుంటే నా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. నా ఫ్రెండ్స్‌తో నేను తిరిగిన రోజులు, నేను కాలేజీకి వెళ్ళిన రోజులు. సో, నాకు దాదాపు 10 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన మెమోరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. మంచిర్యాల అయితే చాలా చాలా మారిపోయింది. మేము చదువుకునే రోజుల్లో ఉండే విధంగా అయితే లేదు. చాలా చాలా డెవలప్ అయింది మంచిర్యాల. జీవితంలో ఎప్పుడైనా గడిచిన రోజులే బాగున్నాయి అని అనిపిస్తుంది కదా! సో, నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనిపిచ్చింది. సో, నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం మంచిర్యాలలో గడిపిన రోజులు నాకు గుర్తొచ్చాయి. ఇక్కడ గీతా భవన్ కనిపిస్తుంది కదా! ఆ గీతా భవన్ పైన ఉన్నదే మా కాలేజ్. నా డిగ్రీ అయితే నేను అందులోనే చదివాను. ప్రస్తుతం అయితే మా కాలేజ్ అక్కడ లేదు. సో, దాన్నైతే మార్చారు. సో, గీతా భవన్‌తో నాకైతే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా కాలేజీలో నాకు ఆకలేసినప్పుడల్లా నేను గీతా భవన్‌కెళ్ళి టిఫిన్ చేసేవాడిని. నా ఫేవరెట్ ఫుడ్స్ అయితే మసాలా దోస అండ్ పూరి. అంటే గీతా భవన్‌లో మా తాత అంటే మా రిలేటివ్ ఒకాయన వర్క్ చేసేవారు. సో, నేను నా ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆయన నాకు ఫ్రీగా టీ పోసేవారు. సో, నాకైతే ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి ఒకసారి. మొత్తానికైతే మనం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. సో, అక్కడ పై ఫ్లోర్‌లో అంటే థర్డ్ ఫ్లోర్‌లో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. సో, నాకైతే ఇల్లు చాలా ఇష్టం. మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో, వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఒక్క లుక్కేసుకోండి.
ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆవిడే మా అత్తమ్మ, మా నాన్న వాళ్ళ చెల్లి. ఆమె పేరు అనసూయ. సో చాలా మంచిది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందే ఈ రెస్టారెంట్ ఉంది. వాళ్ళ ఇంటి మీద నుంచి చూసినప్పుడు నాకెందుకో ఈ రెస్టారెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని నేను మా వైఫ్ వెళ్ళాము. సో రెస్టారెంట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మేమైతే పన్నీర్ కాజు బిర్యానీ తిన్నాము. సూప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో కొత్తగా రెస్టారెంట్ పెట్టినట్టున్నారు. యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మీరు కనుక ఎప్పుడైనా మంచిర్యాల వెళ్తే ఈ రెస్టారెంట్లో టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెస్టారెంట్ ఆంబియన్స్ చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో డోంట్ మిస్ దిస్ రెస్టారెంట్. మేమైతే ఫుడ్ తినేసాము. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు పడుకోవాలి. సో రెస్టారెంట్ అయితే ఒక్క రౌండ్ వేసి మొత్తం వీడియో తీశాను. ఎలా ఉందో రెస్టారెంట్ ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే తెల్లారింది. మా మామయ్య వాళ్ళ ఇంటికా నుంచి చూస్తుంటే కొండలు వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు చూపిద్దామని ఇంటెన్షన్తో దాన్ని షూట్ చేశాను. సో మంచిర్యాలలో మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తున్న కొండలు వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక లుక్ వేయండి. మా మామయ్య వాళ్ళ ఇంటి ఎంట్రన్స్లో ఒక బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బ్యూటిఫుల్గా ఉందన్న ఇంటెన్షన్తో నేను మా నాన్న ఒక ఫోటో తీసుకున్నాము. ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు. సో మనం ఇప్పుడైతే చెన్నూరు వెళ్ళాలి. మా మామయ్య వాళ్ళ కార్లో చెన్నూరుకి వెళ్తున్నాము. సో మేము చెన్నూరుకి ఎందుకు వెళ్తున్నామో మీకు నేను కాసేపట్లో చెప్తాను. మనమైతే చెన్నూరుకి జర్నీ స్టార్ట్ చేసాము. మా మామయ్య వాళ్ళ ఎన్నో ఇష్టాలు మనం చెన్నూరు వెళ్తున్నాము. మా మామయ్య అయితే తగ్గేదేలే అన్నట్టు 120 స్పీడ్లో వెళ్తున్నారు. నాకైతే వామ్మో అనిపిస్తుంది. సో 120 స్పీడ్ అయితే నేనైతే వెళ్ళలేను. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత స్పీడ్లో వెళ్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం చెన్నూరు వెళ్తున్నప్పుడు వ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్ళే రూట్ అంతా మామిడి తోటలు మరియు ఫారెస్ట్లు ఉన్నాయి. సో మా వైఫ్కి అయితే నేచర్ అంటే చాలా ఇష్టము. అవి చూసి అయితే మా వైఫ్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. సో నాకైతే ఆల్రెడీ నేను చూశాను కాబట్టి నాకైతే పాత రోజులన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సో మేము మంచిర్యాలలో చదువుకునే రోజుల్లో రోజు చెన్నూరు నుంచి బస్సులో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళము. మా ఫ్రెండ్స్ అందరము జాలీగా బస్సులో ఎంజాయ్ చేస్తూ కాలేజీకి వెళ్ళే వాళ్ళము. ఇక్కడ ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉండడంతో మీకు చూపిద్దామని ఇంటెన్షన్తో నేను మొత్తం వీడియోని ఉంచాను. ఏమీ కట్ చేయకుండా మీరు ఈ ఫారెస్ట్ని చూసి ఎంజాయ్ చేయండి. మేము హైదరాబాద్ నుంచి చెన్నూరు ఎందుకు వెళ్తున్నామో చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. ఈరోజు నా చెడ్డి దోస్త్ అయిన సాగర్ మా మేనత్త వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ ఈరోజు. సో ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మేము హైదరాబాద్ నుంచి చెన్నూరు వచ్చాము. సో నాకైతే చెన్నూరు అంటే చాలా ఇష్టము. సో నాకు చెన్నూరుతో చెప్పలేనంత అనుబంధం ఉంది. నా బాల్యం అంతా చెన్నూరులోనే గడిచింది. సో ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. స్టేజ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రిలేటివ్స్ అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా అయితే ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ కాలేదు. స్టేజ్ మాత్రం ఎవరు వేశారో కానీ చాలా బ్యూటిఫుల్గా వేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె సాగర్ వాళ్ళ అక్క, మా మేనత్త వాళ్ళ కూతురు. ఈమె పేరు సంతోష్ రాణి. ఈమెకున్న ఇంకొక పేరే చదువుల తల్లి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఆవిడే మా చెల్లి, మా బావ చేసుకునే అమ్మాయి. సో మా బావని మీకు పరిచయం చేస్తాను. ఈయనే సాగరు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనము. పక్కకున్న అబ్బాయి పేరు మణిదీప్, వాడు మా తమ్ముడు. మొత్తానికైతే మా బావ మెరిసిపోతున్నాడు. చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. వాడిని అలా చూసి నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. మంచిర్యాలకు వెళ్ళాం కదా, సో మా మామయ్య వాళ్ళ ఇంటికే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మా మామయ్య. సో ఇక్కడ రైట్ సైడ్ ఉంది మా బావ శ్రీను. ఇంకా అయితే ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు. సో అబ్బాయి అమ్మాయితో కలిపి ఫోటోగ్రాఫర్స్ ఫోటో షూట్ చేస్తున్నారు. సో నేనైతే మనం వ్లాగ్ చేసుకోవడానికి మనకు కంటెంట్ కావాలి కదా, సో దొరికిన ఛాన్స్ ఏది వదలకుండా నేను షూట్ చేస్తున్నాను. సో అమ్మాయి అబ్బాయి అయితే జంట చాలా బాగుంది. సో రెండు కళ్ళు చాలట్లేదు వాళ్ళని చూడడానికి మనకి.
ఇంకా అయితే ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. ఈ స్టిల్‌లో మనం అమ్మాయి సైడ్ వాళ్ళ రిలేటివ్స్‌ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో అమ్మాయి వాళ్ళ అక్క మరియు వాళ్ళ బావ, వాళ్ళ అన్నయ్య ఉన్నారు. సో, మనం ఇక్కడ చూడొచ్చు. ఫంక్షన్ అయితే మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడిప్పుడే రిలేటివ్స్ వస్తున్నారు. ఈ వీడియోలో మనం ఫోటోగ్రాఫర్ సంతోష్‌ని చూడొచ్చు. నా వెడ్డింగ్ కూడా నేను ఆ ఫోటోగ్రాఫర్‌తోనే షూట్ చేయించుకున్నాను. చాలా బాగా షూట్ చేస్తాడు. సో, లేడీస్ ఎక్కడున్నా ముచ్చట్లకి టాప్ ప్రయారిటీ ఇస్తారు. సో, ఈ వీడియోలో అయితే మా వైఫ్, మా వదిన, మా మేనత్త, మా అమ్మ మరియు మా పిన్ని ముచ్చట్లో మునిగి తేలుతున్నారు. సో, ఇక్కడ అయితే మా ముగ్గురు పిన్నులను మనం చూడొచ్చు వీడియోలో. మొత్తానికైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో, ఈ వీడియోలో అయితే అయ్యగారు పూజ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మరియు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మనం చూడొచ్చు. సో, ఇరువైపులా పూజా కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. పంతులు గారు లగ్న పత్రిక రాస్తున్నారు. ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ అమ్మాయి వాళ్ళ బంధువులు, రైట్ సైడ్ మా బంధువులు ఉన్నారు. సో, వీళ్ళందరూ మా బాబాయిలు. సో, మార్చి 10 పెళ్లి తేదీగా పంతులు గారు రాశారు. సో, ఎంగేజ్మెంట్ పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, కేక్ కట్ చేపిద్దామని కేక్ అయితే తెప్పించాము. కేక్ పట్టుకుంది సౌమ్యక్క. మొత్తానికైతే మా బావ, చెల్లి కేక్ అయితే కట్ చేశారు. సో, ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో స్టార్ట్ అయ్యాయి. సో, మనం ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో చూడొచ్చు.
ఫంక్షన్ అయితే చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే చెన్నూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాము. సో, నాకైతే చెన్నూరునైతే చాలా చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నేను వస్తున్నప్పుడైతే నాకు అనిపించింది. సో, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.